ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్నా, ఇది వద్దు. అలాగేనమ్మా. ఏంటి బావా అంత సీరియస్ గా చూస్తున్నావు? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న బొమ్మలే కదా. లేదను, ఆ బొమ్మల్లో చాలా అర్థం ఉంది. అది ఇప్పుడు అర్థం అవ్వకపోయినా తర్వాత మనకి బాగా అర్థమవుతుంది. వాటిలో అంతర్థమే ఉందండి. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, అంతే కదా. దానికి మరి కోతి బొమ్మలు ఎందుకు ఉండాలి? మనం కదా చెడ్డ పనులు చేసేది, చెడు మాట్లాడేది, చెడు వినేది. బావా, నీ ప్రశ్నకి మా దగ్గర అయితే సమాధానం లేదు. నీకు తెలిస్తే నువ్వే చెప్పు. మన మనుషుల పుట్టుక కూడా కోతి నుంచే వచ్చింది. కొన్ని శతాబ్దాల తర్వాత మనం కోతి నుంచి మనిషిగా మారాం. కానీ కోతి నుంచి వచ్చిన మనం మన సొంత ప్రయోజనాల కోసం, మానవ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేస్తుంటాం. వాటికి దూరంగా ఉండాలని ఈ కోతి బొమ్మలు ఇలా ఉన్నాయి. వాటి నుంచే మనం ఇలా మనుషులుగా మారామని, తిరిగి కోతిలా కాకుండా మనిషిలా బతకమని ఆ బొమ్మలు చెప్తున్నాయి. ఏమో బావా, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ముందు ముందు మీకే అర్థమవుతుంది. అక్షర, ఇది తీసుకో. ఇది నీకు. థ్యాంక్ యూ. అను, ఇది నీకు. ఇది నాకు. సరే, వెళ్దాం పదండి. ఏంటి అలా చెవులు మూసుకొని కూర్చున్నారు? ఓ, నేను చెప్పేది మీరు వినకూడదనే కదా. నాకు తెలుసండి, నేను పదే పదే వచ్చి ఏవండి ఏవండి అని పిలుస్తుంటే మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నాకు మాత్రం మీ పైన దాచుకోలేనంత ప్రేమ ఉంటుందండి. అది మీకు చెప్పాలనే నేను ట్రై చేస్తున్నాను. నిత్యం సంవత్సరం ఎంతలా ఘోషిస్తూ ఉంటుందో నా గుండె కూడా అలాగే మీకోసం కొట్టుకుంటూ ఉంటుంది. అందుకే మీరు నేను చెప్పేది వినకపోయినా నేను మాత్రం మీరు ఎప్పుడు ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూనే ఉంటాను. ఏంటండి నా రూమ్కి వచ్చేసారు? నువ్వేగా తలుచుకున్నావు, అందుకే వచ్చేసాను. నేను రోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాగా.
నేను కూడా ఎప్పుడు నీ గుండెలోనే ఉన్నాను కదా. మీరెప్పటికీ నాతో ఇలాగే ఉంటారా? ప్రతి మనిషికి కష్ట సుఖాల్లో తోడుండే మనిషి ఉంటే బాగుంటుంది. కానీ నేను నీకు కష్టానికి మధ్యలో ఉంటాను. నా చెయ్యి వదలేరు కదా? వదలను. ప్రామిస్? నా ప్రాణం మీద ప్రామిస్. నా మిస్టేక్స్ అన్నిటినీ మర్చిపోయారు కదా? క్షమించేవాడే భర్త. మీకు మీకు నేనంటే ఇష్టమా? అక్షర, ఇష్టం లేకపోతే నీతో విడాకులు తీసుకున్నా ఇంకా ఈ ఇంట్లోనే ఎందుకుంటాను? అనుతో పెళ్లి నాటకం, నిన్ను ఏడిపించడం, అవన్నీ నేను చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ప్రేమించినందుకు రియలీ థ్యాంక్స్. ఆహా, థ్యాంక్స్ ఇలా కాదమ్మా చెప్పేది. ఒక హగ్ ఇచ్చి చెప్పాలి. ఏంటి బావా కళ్ళు మూసుకున్నావు? నన్ను చూడడం ఇష్టం లేదా? అసలు ఎవరిని చూడాలనిపించట్లేదా? బావా, నువ్విలా కళ్ళు మూసుకున్నావు కాబట్టే నీకు అక్క ప్రేమ కనిపించట్లేదు. తన మనసు పడే ఘోష నీకు వినిపించట్లేదు. తన బాధ నీ చెవిని తాకట్లేదు. తన కన్నీళ్లు నీ గుండెని కరిగించట్లేదు. బావా, ఒక్కసారి కళ్ళ మీదున్న చేతుల్ని తీసి అక్కని చూడు బావా. నిన్నే ఆరాధిస్తూ, నీకై పరితపిస్తూ, నిన్ను చేరాలని ఆరాటపడుతుంది. ఏంటి, నువ్వు చూడవా? నువ్వు మారవా? అవునులే, గుండెల్లో నన్ను నింపేసుకుని నన్ను ప్రేమిస్తూ నాతోనే జీవితం, నేనే నీ ప్రపంచం అనుకుంటున్నావు. అలాంటప్పుడు అక్క గురించి ఏం ఆలోచిస్తావు? అక్కని ఏం చూస్తావు? బావా, నువ్వింకోటి కూడా చూడలేకపోతున్నావు తెలుసా? నేనేం చూడలేకపోతున్నాను? బుజ్జి వెంకటేష్ని. నిజమా? ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? నా చుట్టూ ఉన్న పరిస్థితులు నా గొంతు నొక్కేశాయి బావా. అందుకే నాలోనే దాచుకున్నాను నీ ప్రతిరూపాన్ని, ఈ నిజాన్ని. అను, ఎంత స్వీట్ న్యూస్ చెప్పావు, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. ఉండు, ఇప్పుడే వెళ్ళి స్వీట్ తీసుకుని వస్తాను. అవి వద్దు బావా, ఇప్పుడు అవేం వద్దు. అను, అను. అయ్యో బావా, బావా వదులు, వదులు బావా, దించు బావా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, దించు బావా. అను, ఈ
ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియట్లేదు. నేను తొందరలోనే